థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి ఒప్పుకున్నా. సిన్సియర్గా నా కోసం ట్రై చేసావు, అందుకే ఒప్పుకున్నా. ఎమోషనల్ అయిపోయి పెళ్లి దాకా వెళ్ళిపోకు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పర్లేదులే, నాకు ఓ లవర్ ఉంది. అవునా? ఏం చేస్తుంది ఆ అమ్మాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, 75,000 శాలరీ. బాగుంది. వెల్, బాగానే సెట్ చేసావే. ఇక్కడ సక్సెస్ అయితే ఓకే, లేకపోతే సెక్యూరిటీ చూసుకోవాలిగా. లైఫ్నే కాదు, ఇక్కడ నన్ను కూడా బాగానే సెట్ చేసావు. భాను, తగ్గేది ప్రసాద్, ప్రసాద్ లే, ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్ లే. ఏం జరిగింది? ప్రసాద్ చెప్పు, ప్రసాద్, ప్రసాద్ చెప్పు, ప్రసాద్, ప్రసాద్.
పేరు అరవింద్ సార్. సినిమా షూటింగ్ కోసం వచ్చాను సార్. ఏమైంది? ఇప్పుడే నా కంటి ముందు మా మనుషులు ఇద్దరిని చంపేశాడు సార్. నా ప్రియ సార్ 2 నెలల నుంచి ఇదే అడవిలో కనబడట్లేదు సార్. ఇంకా కనబడితే ఆశ లేదు, చంపేస్తుంటాడు. రండి సార్. అలాగా, సరే పద. థ్యాంక్ యూ సార్. ఇక్కడే సార్. ఇక్కడే ఉండాలి సార్, ఇక్కడే ఉండాలి సార్. నా కళ్ళతో చూశాను సార్. ఇక్కడే సార్, నిజంగా సార్, ప్రామిస్ సార్. ఇక్కడే ఉండాలి సార్. సార్ ఇక్కడే ఉండాలి సార్. నా కళ్ళతో చూశాను సార్. ప్లీజ్ సార్. నిజమైన బ్లడ్ బాడీ ఎక్కడ? ఇక్కడే ఉండాలి సార్, డెడ్ బాడీ. సరే, స్టేషన్కి వచ్చి కంప్లీట్. అవును, మీరు ఎక్కడ స్టే చేశారు? డాండేలి గెస్ట్ హౌస్. ఓహో, దీని ముందు ఇలాంటి మిస్సింగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి సాల్వ్ అవ్వలేదు. ఈ బ్లడ్ కి ఆ మిస్సింగ్ కి సంబంధం ఉందంటే మీ వాళ్ళు ఎవరు చావకుండా నేను కాపాడుతాను. మీ ప్రాణాలకు నేను గ్యారెంటీ. సరే సార్. లిఫ్ట్ ప్లీజ్. చూడు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ దబ్బిచ్చున్నాడు ఏంటో. మొహమాట కొద్ది తాగండి రండి, పేపర్గా తాగేశారు. అది చెప్పడానికి లిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, గోవా నుంచి మా యూనిట్ బయలుదేరిందో లేదో ఫోన్ చేస్తా ఉంటే సిగ్నల్స్ కలవట్లేదు, అందుకే. అవును, బైదవే ఇంత ఒక్క పోస్తా ఉంటే మొహానికి మాస్క్ ఏంటండి? నాకు కొంచెం చెమట పోస్తుంది, చొక్కా ఇప్పుకొచ్చా? డోంట్ మైండ్. మేడం తలుపు తీయండి మేడం. మేడం మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. ప్లీజ్ తలుపు తీయండి మేడం. నా కళ్ళ ముందే మా వాళ్ళందరినీ చంపేస్తున్నాడు మేడం. వాడెవడో రాక్షసుడు లాంటి మనిషి మేడం. మేడం ప్లీజ్ మేడం, చంపేస్తున్నాడు. నేను అప్పుడే చెప్పాను ఎవరు మిగలరని. లోపలికి రా. ప్రశాంతంగా ఉండు. నీకు నేనేం చేయగలను చెప్పు. నేను ముసలిదాన్ని. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ మిస్ అవ్వరు, అందరూ చేస్తారని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే వాడి గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుసుకొని ఏం చేస్తావు? నా ప్రియని ఎలాగో కాపాడుకోలేకపోయాను, కనీసం నాతో వచ్చిన వాళ్ళైనా బతికించుకుందామని. ఎవరు మిగలరు, అందరూ చేస్తారు. ఒక్కసారి చావు తరవటం మొదలుపెట్టిన తర్వాత ఎవ్వరూ తప్పించుకోలేరు. వాడి గురించి ఒక కథ చెప్తూ ఉండేవారు. కొన్నాళ్ల క్రితం అడవిలో పాడుబడ్డ ఇంట్లో ఎద్దు మాంసం అమ్ముకుని జీవించే ఓ జంట ఉండేది. ఆవిడ కడుపుతో ఉంది. కత్తుల శబ్దం, రక్తం వాసనల మధ్య కడుపులో పిండం పెరగసాగింది. ఆవిడ ప్రసవించటానికి 2 రోజులుగా ఆకాశం చిల్లుపడ్డదా అన్నంత వర్షం, భూమి మీదకి సైతాన్ వస్తున్నాడా అన్నంతగా వాతావరణం మారిపోయింది. పిడుగులు, మెరుపులు, అడవంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ రోజు చంద్రగ్రహణం. అదే సమయానికి ఆవిడ ప్రసవించింది. వికృతమైన మొహంతో ఆవిడ పిల్లాడిని కన్నది. ఆ పిల్లాడి రూపం చూసి తండ్రి భయపడ్డాడు. వీడు నాకు పుట్టిన పిల్లాడు కాదు, దెయ్యమని అరిచాడు. ఈ లోకల్లో నువ్వు బతకాలంటే చంపాల్సిందే. మృగాలుగా మారిన మనుషుల మధ్య జీవోత్సవంగా బ్రతికే కంటే అడవిలో మృగాలే నయమనుకొని అడవి వైపు అడుగేశాడు. ఇది కథ కాదు, నిజం. ఎందుకంటే వాడి తల్లికి పురుడు పోసింది నేను. వాడు నాకు కొడుకు లాంటి వాడ్రా. వాడిని చూసిన వాడిని వాడు బతకనివ్వడు. వాడి గురించి తెలుసుకున్న నిన్ను బతకనివ్వడు.